హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా తీసుకున్న అటుల్ రిక్ ట్విన్ అనే ఆటో గురించి మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్మాల్ సైజ్ రివ్యూ అనుకోండి. ఫ్రెండ్స్ చూడండి, దీని యొక్క లుక్ వైజ్ ఇలా ఉందండి. సైడ్, ఫ్రంట్, చూడండి. లోపల వచ్చేసి మనకి ఖాళీ అనేది ఈ విధంగా ఉందండి. త్రీ ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. పెద్ద సైజు సీట్ ఇచ్చారు. సీట్ కూడా చాలా బాగుంది. కూర్చుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. లోపల మనకి ఇక్కడ డ్రైవర్ అనుకోవడానికి ఇచ్చాడండి. ఇక నేను కట్ చేసి సీట్ వేసుకున్నాను. అలా కూర్చోవచ్చు. సీట్లో ముగ్గురు, చెక్క మీద ముగ్గురు, బేబీ సీట్ మీద ముందు డ్రైవరు ప్లస్ ఆ పక్క ఈ పక్క ప్యాసింజర్ కూర్చోవచ్చు అండి. చాలా కంఫర్ట్గా ఉంది డ్రైవింగ్ చేయడానికి కూడా. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి ఎంత ఇచ్చాడు. చాలా చాలా చక్కగా బాగా హైట్గా ఇచ్చాడు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఎంత స్పీడ్ బ్రేకర్ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఎక్కేసిద్ది. గుంటల్లోనైనా బాగుండిద్ది, ఎక్కేసిద్ది. తర్వాత టైర్ సైజ్ చూడండి. టైర్ సైజ్ వచ్చేసి 135/70 ఆర్టాల్ టైర్ అండి. పెద్ద టైర్ ఇచ్చాడు, ట్యూబ్లెస్. చాలా బాగుంది అసలు. కంఫర్ట్, రన్నింగ్ మూమెంట్ కానీ చాలా బాగుంది. ఎంఆర్ఎఫ్ టైర్లు ఇచ్చాడు. తర్వాత సస్పెన్షన్స్ హెవీ ఇచ్చాడు. అసలు టెలిస్కోపిక్ అండ్ కాయిల్ స్ప్రింగ్ రెండు ఇచ్చాడు. ఫ్రంట్ అయితే పియేట్ పిన్ సిస్టమ్ కాకుండా డైరెక్ట్ ఆ పక్క ఈ పక్క రెండు సైడ్లు ఇచ్చాడండి. కాయిల్ స్ప్రింగ్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. దీని ద్వారా అసలు చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత పెద్ద గుంట వచ్చినా, స్పీడ్ బ్రేకర్ వచ్చినా మనకు చాలా స్మూత్గా ఉంటుంది బండి. రన్నింగ్ కానీ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది. ఎల్ఈడి లైట్ ఇచ్చాడు. ఆల్ బ్రేక్ లైట్, రివర్స్ కానీ, సిగ్నల్ లైట్ కానీ ఎల్ఈడి ఇచ్చాడు. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసేసి మామూలు హాలోజన్ బల్బులు ఇచ్చాడండి. కాంతి కూడా బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ఫ్రెండ్స్, మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది లోపల మనకి డాష్ బోర్డ్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు. చాలా బాగుంది. కారులో ఉన్నట్టుగా ఇచ్చాడు. కారుకి ఏ విధంగా ఉండేది అట్లా ఇచ్చాడు. హ్యాండిల్ మీద కూడా ఇట్లా ఇచ్చాడు. ఇట్లా ఓపెన్ చేసుకుని ఏదైనా వేసుకోవడానికి ఇచ్చాడు. స్విచ్లు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఏదన్నా పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. గ్లో బాక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏదన్నా డాక్యుమెంట్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. డిస్ప్లే ఇది చూడండి, ఫుల్ కలర్ డిస్ప్లే. నేను ఆన్ చేస్తాను చూడండి. ఫుల్ కలర్ డిస్ప్లే అండి. మనకి వేరే బ్రాండ్లో అయితే ఇలా ఈ విధంగా ఇవ్వరండి. జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఇస్తాడు. దీంట్లో మాత్రం కలర్ డిస్ప్లే ఇచ్చాడు. చూడండి, దీంట్లో ఫీచర్స్ కూడా ఛార్జింగ్ పర్సంటేజ్, ఓడోమీటరు, ట్రిప్ మీటరు, వోల్టేజ్ 47.6 వోల్టేజ్, యామ్మీటరు, ఎస్ఓసి ఇందాక స్టేట్ ఆఫ్ ఛార్జింగ్. అయితే నేను ఈరోజు వచ్చేసి 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు నేను బండి స్టార్ట్ చేసినప్పుడు 1340 ఉందండి. 1340 ఉంది. ఇప్పుడు 1375 ఉంది. అంటే 35 కిలోమీటర్లు తిరిగిందండి. 35 కిలోమీటర్లకి గాను 14% డ్రాప్ అయింది. చూడండి, ఛార్జింగ్ ఇక్కడ ఇండికేటర్స్ ఇస్తాడు ఈ విధంగా. ఇది ఛార్జింగ్ టైం వచ్చేసి 6 hours ఎక్కుతుందండి.
స్లోగా ఎక్కుతుంది. లైఫ్ కూడా బాగా పర్లేదండి. 180 170 ఆ రేంజ్లో వస్తుంది. 180 వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకుని ఒక 10 days అవుతుందండి. ప్రజెంట్ అయితే నాకు చాలా బాగానే ఉందండి, ఏ ప్రాబ్లం ఏమి లేదు. సర్వీసు వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు, ఏమైనా ప్రాబ్లం వచ్చినా చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.